హాయ్ అండి. నా పేరు లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు వర్షిత డైలీ లైఫ్ స్టైల్. ఈరోజు వీడియోలో మన కిచెన్‌లో లేక మన ఇంటిలో యూజ్ అయ్యే కిచెన్ టిప్స్‌తో మీ ముందుకొచ్చాను. ముందుగా ఈ వీడియో చూసేవారు ఒక లైక్ అయితే చేయండి. లైక్ తప్పకుండా చేయండి. ముందుగా టిప్ నెంబర్ 1 చూద్దాము. మనం బెండకాయలు తెచ్చుకుంటాం కదా! తెచ్చుకుని వాళ్ళు ఇలా కవర్స్‌తోనే ఇస్తారు కాబట్టి డైరెక్ట్ ఇలా ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాం. ఫ్రిడ్జ్‌లో పెట్టినప్పుడు లోపల తేమ అనేది ఇలా పడుతుందనమాట. దానివల్ల బెండకాయలు తొందరగా పాడైపోతాయి. అలా కాకుండా ఉండాలంటే ఇలా ముడేసుకుని ఇలా ఓపెన్ అయితే పెట్టుకోవాలి. లోపలికి గాలి అనేది వెళ్తూ వస్తూ ఉంటే బెండకాయలనేవి ఎక్కువ రోజులు నిలవ ఉంటాయి. అలా కాకపోతే బాగా టైట్‌గా వేసేసుకోండి. హోల్ అనేది కొంచెం కూడా లేకుండా బాగా టైట్‌గా వేసేసుకున్నాక ఫోర్క్ తీసుకోండి. తీసుకుని ఇలా పైన హోల్స్ అనేవి పెట్టుకోవాలనమాట. ఇలా పెట్టుకోవడం వల్ల కూడా లోపలికి బయటికి గాలి అనేది వచ్చి ఎక్కువ రోజులు నిలవ ఉంటాయి. అంటే 1 వీక్ ఉండేవి 15 డేస్ అయినా నిలవ ఉంటాయన్నమాట. తర్వాత నెక్స్ట్ టిప్ నెంబర్ 2 చెప్తాను. ఇలా కొబ్బరి ఉంటుంది కదా మన ఇంట్లో. అయితే ఇవి తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. అలాంటప్పుడు ఇలా చేయండి. చాలా ఈజీగా కొబ్బరనేది చెక్క నుండి సెపరేట్ అవుతుందనమాట. ఇడ్లీ పాత్ర తీసుకోండి. ఇడ్లీ పాత్ర కాకపోతే ఏదైనా పాత్ర అయినా తీసుకోవచ్చు. వాటర్ గ్లాస్‌తో గ్లాసు నీళ్ళు వేసి ఇలా ఇడ్లీ రేకైతే ఒకటి పెట్టుకున్నాను. తర్వాత కొబ్బరి మీ దగ్గర ఎన్నుంటే అన్ని పెట్టుకుని మూత పెట్టి మీడియం మంటలో 5 మినిట్స్ స్టీమ్ అవ్వనివ్వండి. 5 మినిట్స్ అయితే సరిపోతుంది. 5 మినిట్స్ తర్వాత ఇలా ఓపెన్ చేసేసి చల్లారనివ్వండి. కొంచెం గోరువెచ్చగున్నా పర్వాలేదు. పూర్తిగా చల్లారిపోయినా పర్లేదు. ఇందులోకి వాటర్ ఏమన్నా ఉంటే ఇలా తిరగేసుకోండి. వాటర్ అనేది పోతుంది. తర్వాత చెప్పాను కదా! గోరువెచ్చగా ఉన్నప్పుడైనా తీసుకోవచ్చు. లేకపోతే పూర్తిగా చల్లారినాకైనా ఇలా చాకుతో ఓపెన్ చేసుకోండి. చాలా ఈజీగా కొబ్బరి అనేది చెక్క నుండి సెపరేట్ అవుతుందనమాట. ఇలా చేయడం వల్ల డైరెక్ట్‌గా తీసుకునే కంటే ఇలా ఈజీగా వస్తుంది. చూసారా? చాలా ఈజీగా సెపరేట్ అనేది అయిపోతుంది. తర్వాత మనం ఎందులో అయినా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ నెంబర్ 3 చెప్తాను. ఇలా మనం ఎగ్స్‌ని బాయిల్ చేసుకుంటూ ఉంటాం కదా! తర్వాత దాని పొట్టు అనేది ఈ విధంగా వస్తుంది. ఈ పొట్టుని అలా ఒక సైడ్‌గా పక్కకు పెట్టేయండి. ఒక 2 డేస్ అయినా. ఇలా పక్కకు పెట్టేయడం వల్ల దాని మీద ఉన్న తడి అనేది పోతుంది. అంటే జిగురులా ఒకటి ఉంటుంది కదా! అదంతా ఆరిపోతుందనమాట. మీరేమి ఎండ పెట్టనవసరం లేదు. ఫ్యాన్ కింద పెట్టక్కర్లేదు. ఒక సైడ్‌గా పెట్టేసుకుని 2 డేస్ తర్వాత ఇలా మిక్సీ గిన్నెలో వేసుకుని మెత్తని పొడిలా చేసేసుకోండి. మీరు ఎంత మెత్తగా చేసుకొని ఇది కొంచెం బరకగానే ఉంటుంది. దీన్ని స్టోర్ చేసుకోవచ్చు. ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటుందనమాట. తర్వాత దీన్ని ఏం చేయాలో చెప్తాను. మన ఇంట్లో పూల కుండీలు ఉంటాయి కదా! అంటే నార్మల్‌గా చెట్ల కంటే బాల్కనీ చెట్లకి పోషకాలనేవి తొందరగా అందవనమాట. అప్పుడు ఇలా చేయండి. మట్టి అనేది మనం నింపుకున్న ఒక సంవత్సరం పాటయితే పోషకాలుంటాయి గానీ, తర్వాత ఆ మట్టిలో పోషకాలనేవి ఉండవనమాట. అప్పుడు మనమే ఇవ్వాలి కాబట్టి ఇలా చేయండి. తర్వాత పైనే కొంచెం ఓపెన్ చేసుకుని, ఒక స్పూన్ వరకు, ఒక కుండీకి ఒక స్పూన్ వరకు వేసుకుని, తర్వాత మట్టిని క్లోజ్ చేసేసుకోండి. క్లోజ్ చేసేసుకుంటే, ఈ విధంగా మొక్కలకనేది పోషకాలనేవి అందుతాయి. ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 4 చెప్తాను. మాకు తక్కువ బడ్జెట్‌లో ఆర్గనైజర్ కావాలి అనుకున్నప్పుడు ఈ విధంగా చేయండి. మీ దగ్గరున్న ప్లాస్టిక్ బౌల్ గానీ, స్టీల్ బౌల్ గానీ ఏదైనా తీసుకోవచ్చు. లేకపోతే ఏమైనా ఇంటికి తెచ్చుకున్నప్పుడు ఇలా ప్లాస్టిక్ డబ్బాలనేవి వస్తాయి కదా! అవైనా యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే ఖర్జూరం బాక్సులు ఉంటాయి కదా! ఖర్జూరం తినేసినాక బాక్సులు పాడేయకుండా అలాంటి బాక్సులు కూడా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత మీ దగ్గర ఏదైనా కవర్ ఉంటే కవర్ తీసుకోండి. లేకపోతే ఈ ప్లేస్‌లో క్లాత్ బ్యాగ్స్ తీసుకోవచ్చు. లేకపోతే ఉల్లిపాయలు, ఎల్లుల్లి తీసుకున్నప్పుడు నెట్ సంచుల్లాంటివి వస్తాయి కదా! అదైనా తీసుకోవచ్చు. తర్వాత వీడియోలో చూపించిన విధంగా కవర్ పెట్టుకుని, తర్వాత రబ్బర్ పెట్టుకోవాలనమాట. రబ్బరు ఒక ముడి వేసుకున్నారనుకోండి రబ్బరు పెద్ద హోల్ వస్తుంది. 2 సార్లు ముడి వేస్తే చిన్న హోల్ వస్తది. అలా అడ్జస్ట్ చేసుకోండి. మీకు ఎంత హోల్ కావాలంటే అంత. తర్వాత దీన్ని వెనక్కి తిప్పుకొని వీడియోలో చూపించిన విధంగా టైట్‌గా ముడి వేసేసుకోండి. తర్వాత ఇందులో ఏమైనా ఎల్లుల్లిపాయ రేఖలుంటాయి కదా! ఎల్లుల్లిపాయ రేఖలు లాంటివి వేసుకోవచ్చు. ఏమైనా చిల్లర డబ్బులు కూడా వేసుకొని ఒక సైడ్‌గా పెట్టుకోవచ్చు. మీరు ఎలా యూజ్ చేసుకోవాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే నిమ్మకాయలు, పచ్చిమిర్చి లాంటివి కూడా వేసుకుని ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవచ్చనమాట. ఫ్రిడ్జ్‌లో కూడా బాగా యూజ్ అవుతుంది. ఈ టిప్ చాలా విధాలుగా యూజ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 5 లాస్ట్ టిప్ బెస్ట్ టిప్ అనమాట. మన సింక్‌లో
బొద్దింకలు అనేవి వస్తూ ఉంటాయి. ఎక్కువ బొద్దింకలు ఎక్కడి నుంచో వస్తాయి, నైట్ టైమ్ సింక్‌లోంచే వస్తాయి. అలాంటప్పుడు ఈ టిప్ బాగా యూజ్ అవుతుంది. నేను ఇంతకు ముందు ఇంగు టిప్ అయితే చెప్పాను. అది చాలా బాగా యూజ్ అవుతుంది. ప్లాట్‌ఫాము, సెల్ఫ్‌ల్లో అయ్యిని. ఇదైతే సింక్‌లోకనమాట. అసలు బొద్దింకలు అనేవి రాకుండా ఉండడానికి ఏదైనా కవర్ తీసుకోండి. కొంచెం దళసరి కవరే తీసుకోండి. తర్వాత 1 లీటర్ వరకు వాటర్ తీసుకున్నాను. మీరు సింక్ సైజుని బట్టి వాటర్ తీసుకోండి. మీ సింక్ పెద్దగుంటే ఎక్కువ వాటర్ తీసుకోండి అనమాట. పెద్ద కవర్ తీసుకోండి. తర్వాత ఇలా వెజిటబుల్స్ అయి తెచ్చుకున్నప్పుడు రబ్బర్లు వస్తాయి కదా, ఈ రబ్బర్ని వేసుకుని బాగా టైట్గా ముడి వేసుకోండి. బాగా వాటర్ అనేది బయటికి రాకుండా ఇలా బాగా వేసేసుకున్నాక ఈ సింక్ మీద పెట్టండి. అంటే హోల్కి అడ్డంగా పెడుతున్నాం అనమాట. దీనివల్ల ముందుగా నేను ఏం చెప్తానంటే, ఎట్టి పరిస్థితుల్లో సింక్లో గిన్నెలు అనేవి ఉంచకండి. నైటు బొద్దింకలు సింక్లో గిన్నెలు ఉంచడం వల్ల వస్తాయి. అందుకని మొత్తం క్లీన్ చేసుకున్నాక ఈ కవర్ని దీని మీద పెడితే బొద్దింకలు రావాలనుకున్నా అవి రాలేవన్నమాట పైకి. ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. రోజు నైట్ టైం ఇలా చేస్తే 1 వీక్ అయినా తప్పకుండా రిజల్ట్ ఉంటుంది. లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్